జై శ్రీమన్నారాయణ. మనము కార్తీక మాసంలో వీలైనంత వరకు ముఖ్యంగా మహాదేవుడు ఎంతో ప్రీతి చెందే లింగాష్టకమును ప్రతిరోజు పఠిస్తున్నాం. ఆ లింగాష్టకంలో అంతర్లీనంగా దాగి ఉన్న భావమును ద గ్రేట్ పిరమిడ్ మాస్టర్ మరియు తెలుగు టీచర్ అయినటువంటి నరసింహారావు సార్ గారు ద్వారా మనము వివరంగా తెలుసుకుందాం. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. అడిగిపోయా ఇది కానీ చదివినావు అనుకో నీకు 10 వస్తాయిరా చదువు, మంచి పెళ్ళం కూడా వస్తుందిరా అని నేను చెప్తాం మరి. ఎందుకంటే వాడికి అలవాటు చేయడానికి. కానీ దీనిలో ఉన్న అంతర్లీనంగా ఉండే జ్ఞానాన్ని మనం పట్టుకోవడం, అది చూద్దాం. బ్రహ్మ మురారి సురార్చిత లింగం. బ్రహ్మ సృష్టించినటువంటి బ్రహ్మ, మురారి విష్ణువు, సురార్చిత సురులు అంటే దేవతలు, వీళ్ళందరూ కలిసి పూజించినటువంటి శివలింగం. నిర్మల భాసిత శోభిత లింగం. నిర్మలంగా ఉంటుంది, భాషిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఏందండి ఈ లింగము? శివలింగం. వెరీ గుడ్, చెప్పండి. ఆత్మ, ఈ ఆత్మ నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. జన్మజ దుఃఖ వినాశన లింగం. జన్మల అంతటిలో ఉన్నటువంటి దుఃఖాన్ని దాన్ని వినాశనం చేస్తుంది. ఎప్పుడు ధ్యానం చేసినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, మనసు తెలుసో తెలియకో సంచిత కర్మల వల్ల, తర్వాత ప్రారంభ కర్మల వల్ల, ఆగామి కర్మల వల్ల, ఎన్నెన్నో మనము జన్మ పరంపరల వల్ల మనం కొన్ని పాపాలు చేస్తుంటాం. ఆ పాపాలకి ఏం చేయాలి? శివుడికి ఒక 10 లీటర్లు ట్యాంకులు పాలు తీసుకొని చేస్తే రాదు. ఆ శివుడిని ధ్యానం చేసి మనము పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన, ఈ 3 అంశాలు. ఫస్ట్, నీకు ఒక కష్టం వచ్చింది, దీనికి నువ్వు ధ్యానంలో కూర్చొని నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం? అత్త ఏడిపిస్తా ఉంది కోడల్ని, నువ్వేమనుకుంటావు? అబ్బాయి ఆ యొక్క అవన్నీ కూడా వినాశనం చేస్తుంది. ఎవరు? శివలింగం. ఇక్కడ శివలింగం అంటే ఏంది? ఆత్మ. దేవముని ప్రవరార్చిత లింగం. దేవుడు, మునులు వాళ్ళు అర్చించినటువంటి అర్చన, ప్రవరార్చన. ప్రవరార్చన అంటే ఏంటి? ఇంకా కాన్సన్ట్రేషన్ గా చేయడం. కామదహన కరుణాకరలింగం. కామము అంటే ఇక్కడ కోరికలు, అలివి కాని కోరికలు. నాకన్న డబ్బులు ఉన్నాయి, నాకు వడ్డాణం తీస్తే నేను మొగుడితో కాపురం చేస్తానంటే వాళ్ళ వల్ల అవుతుందా? సన్నంగా ఉండేవాడికి వడ్డాణం కొనాలంటే మొగుడు నాకు పడతాడు. నాకు డబ్బులు ఉన్నాయి, ఆమెకు వడ్డాణం చేయాలంటే వాడు జన్మలు ఏం తప్పులు చేయరు. కాబట్టి ఈ కోరిక అనేది దానికి అంతం ఉంటుంది. కాబట్టి కామదహన కరుణాంతరలింగం, మీ యొక్క కోరికల్ని చేసేటువంటి సదాశివలింగం. తర్వాత రావణ దర్ప వినాశన లింగం. తత్ప్రణమామి సదాశివలింగం. రావణుడు మించిన భక్తుడు ఉన్నాడమ్మా? ఎవరికైనా చెప్పండి. లేదు. కానీ వాడు దేని పోయాడు? నాశనమయ్యి కేవలం కామం. వాడు దర్పం. రాముడు రావణాసుడు చంపాడా? లేదు. వాడికి ఉన్నటువంటి అహంకారం, అనిశత్వార్థాలను అదుపు చేయకపోతే వాడు తెచ్చాడు. కౌశల్య వచ్చిన తర్వాత అడుగుతుందట, నాన్న రామ, రావణాసుడు చెప్పేవాడు నువ్వు అని. అమ్మా, నేను చెప్పలేదు, అతను మహాజ్ఞాని, సద్బ్రాహ్మణుడు, కైలాస పర్వతాన్ని ఎత్తులు పెట్టుకొని శివతాండవం చేయమన్నటువంటి అంత గొప్ప భక్తుడు. మరి వాడిని ఎందుకు చెప్పేవుగా? వాడిలో ఉన్న అహంకారం, అరిషత్ వర్గాలే వాడు చెప్పాయమ్మా, నేను నిమిత్త మాత్రుని అన్నాయన. కాబట్టి ఎంత గొప్పవాడైనా కానీ పరిపూర్ణాత్మగా ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఈ యజ్ఞంగా ఆయన జరిగితే దక్షుడి యొక్క ప్లాన్ ఏంటంటే శివుడిని దింపేసేసి ఈయన ఎక్కాల. ఆ పోస్ట్ ఆయన సీఎం అనుకోండి, ఈయన ఎలక్షన్ పోటీ చేస్తారు. ఈ ఎలక్షన్కి ఎవరెవరు వచ్చారు? బ్రహ్మ వచ్చాడు, విష్ణువు వచ్చాడు.
కానీ తప్పదు. ఎలక్షన్ అప్పుడు కలెక్టర్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జాయింట్ కలెక్టర్ రావాలి కదా, అలా వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ శివుడిని తీసేయాలి, నేను నిలబడాలి. అప్పుడు ఈయనేం చేస్తాడు, మా నాన్న ఎప్పుడు చేస్తున్నాడని సతీదేవి వస్తుంది. వచ్చిన తర్వాత సతీదేవి చాలా పరిపూర్ణమైనటువంటి ఆత్మ. ఆమె ఏముంటుంది, నువ్వు చేసేది తప్పు నాన్న, నువ్వు నా కూతురు, నేను అడిగితే అది చేయాలా, అది నీకు దేహం ఇచ్చింది నేను అని ఆ గర్వాంధకారంతో దక్షుడు ఏం చేస్తాడు, నువ్వు నా కూతురివి, నేను నీకు పుట్ల, నువ్వు నా కూతురు, ఈ శరీరం నేను ఇచ్చింది, మీ అమ్మ నేను ఇచ్చింది, కాబట్టి నువ్వు మాట్లాడతావు. ఓహో, ఈ శరీరం నీదే, సరేలే, ఈ శరీరం నాకు అక్కర్లేదు, నేను వేరే జన్మ తీసుకుంటానని చెప్పి అగ్నిగుండంలో చేస్తుంది. శరీరాన్ని ఒక్క నిమిషంలో నువ్వు అహంకారంతో ఉన్నావు. తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకునేది ఆత్మ. అంటే నా కొడుకు సినిమా డైలాగ్ అట్లా ఒక్కదాలేనా, ప్రపంచంలో చాలా మంది కొడుకున్నారు. కొన్ని కోట్లు పెట్టా కానీ 10 మంది పిల్లలు కొట్టేవారు. అది పొరజన్మ తప్పుతారు. అట్లనే ఆ దక్ష ఏం చేశాడు, అమ్మవారు ఆత్మహత్య చేశాడు. అప్పుడు ఈయనకి కోపం వచ్చేసింది. వెంటనే శివతాండవం చేస్తాడు, వీరభైరవుని చూపిస్తాడు. వెంటనే ఏం చేస్తాడు, దక్షుడు తల కనక మహామణి భూషిత. కనకము అంటే ఇక్కడ ఏంటంటే బంగారు, మణి అంటే ఏంటంటే జ్ఞానం. వాడు మణిహారం అంటాం, అంటే అర్థం ఏంటి, చాలా కాస్ట్ అయినటువంటి హారం కాదు, వాడు భక్త చింతామణి, అగ్రాసుర మణి అంట. మణి అంటే ఏంటి, అక్కడ కాస్ట్లీ. ఆ కాస్ట్లీ ఏంది, సామాన్య ప్రజలకి ఎక్కువగా ఉన్నదాన్ని కాస్ట్లీ అని, అంతే కదా. ఇప్పుడు బంగారు 1 కేజీ బంగారు కావాలని ఇస్తారు, నాన్నమ్మ అర్థం చేసి 100 పడేస్తారు. ఎంత ఇక్కడ కేజీ తమాషా పడుతుంది అని అంటారు. అట్లనే ఇక్కడ కనక మహామణి భూషిత లింగం. కనకము అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం, జ్ఞానం. పతి వేష్టిత, పని అంటే పాము. ఆయన ఎంతో ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆయన నిరాడంబరంగా ఒక పావును మెళ్ళ వేసుకున్నాడు. ఆయనకే అది నెక్లెస్, ఆయన నెక్లెస్. మనం ఇక్కడ ఏమంటాం, ఒక ₹1,00,00,000 ఉందనుకో, ఇక్కడ దాకా బ్రాస్లెట్ మొగోడు సంగతి చెప్తున్నాం. ఈ 10 ఏళ్ళకు 10 ఉంగరాలు కండి, బాగున్నారా అంటాడు. ఎందుకంటే ఇది ఉంగరాలు చూడాలి వాళ్ళు. తర్వాత ఈమె 10 గాజులు చేయించుకున్నది, వదిన బాగుందా, ఎందుకంటే 10 గాజులు చూడాలి వాళ్ళు వచ్చినారు. అందుకని గలగల గలగల గలగలగల వరలక్ష్మి లాగా ఈయన గాజులు ఎందుకంట. ఇది ఏమన్నా కదా మనం. ఓకే. తర్వాత దక్ష యజ్ఞ వినాశన లింగం. దక్ష యజ్ఞం ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, అది చెప్తాను. దక్ష యజ్ఞం ఇదేమీ జరిగింది. దక్షుడు శివుడంటే ఇష్టం లేక కాదు, శివుడికి దక్షుడన్నా ఇష్టమే. కానీ అక్కడ ఒక ఎలక్షన్ జరుగుతుంది.